హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. క్లైమేట్ అయితే చాలా కూల్గా చల్లగా కూడా ఉన్నదండి. మంచు అయితే బాగా పడుతుందండి ఈ 2 రోజులు బట్టిని. ఈ చల్లదనానికి కూలింగ్కి ఏవైనా వేడివేడిగా చేసుకొని తినాలనిపిస్తుంది కదండి. అందుకే నేనైతే ఉప్మాకైతే రెడీ అయితే చేసుకున్నాను. మీరైతే కూల్గా ఉన్నప్పుడు ఏం తినాలనిపిస్తుంది అన్నది కామెంట్ రూపంలోనైతే తెలియచేయండి. ఉప్మాకైతే ప్రిపేర్ చేసేసుకున్నానండి. ఉప్మా మనకి వేడివేడిగా అప్పటికప్పుడు చేసుకొని తినే ఐటెం కదండి. ఉప్మా మా ఆయన పక్క నుంచి ఉప్మాలో ఏటుంటుందండి? ఉప్మాలో ఏటుంటుందన్నది 90s వెబ్ సిరీస్లోని శివాజీ గారు చెప్పారు కదండి. అంత చక్కగా మన పెద్దల ఆప్యాయత, ప్రేమ, అమ్మ ప్రేమ అన్నీ ఉంటాయని చెప్పారు కదండి 90స్లోని శివాజీ గారు. అందుకని చెప్పేసి నేను కూడా ఆ డైలాగ్ అయితే పక్క నుంచి వేసానండి. మా ఆయన నవ్వుతున్నారండి. ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అవి బాగా వేగిన తర్వాత అయితే టమాటా కూడా వేసేసుకొని బాగా కలిపేసుకున్న తర్వాత అయితే ఇది ఉప్మా వేడివేడిగా అయితే తినడానికి అయితే బాగుంటుందని, చల్లారిపోతే తినడానికి అవ్వదు. కానీ 100%లోని 80% అయితే ఉప్మాను అయితే తినడానికి చాలామంది ఇష్టపడతారండి. మన తెలుగింటి వంటకం కూడానండి. పాతకాలంలోనైతే మన పెద్దలు అయితే బియ్యాన్ని చిన్న రవ్వలా చేసుకుని అయితే ఉప్మా అయితే చేసుకుంటారండి. ఇప్పటికీ కూడా చాలామంది అయితే చేసుకొని తింటారు. చాలా బాగుంటుంది. ఆ బియ్యాన్ని 2 రకాలుగా నూకలాగా, పెద్ద నూకలాగా, చిన్నది రవ్వలా కూడా చేసుకొని ఉప్మా చేసుకుంటే సూపర్ ఉంటుందండి. చాలా బాగుంటుందండి. వేడివేడిగా అయితే చాలా బాగుంటుంది. బాగా ఫ్రై అయిపోయిందా, బాగా ఉల్లిపాయలు అవి వేగిన తర్వాత, టమాటాలు వేగిన తర్వాత వాటర్ వేసుకొని బాగా కలిపేసుకున్న తర్వాత ఉప్మా రవ్వ కూడా వేసుకొని అయితే కలిపేసుకున్నాను కదండి. నేనే వీడియో తీసుకొని నేనే ఎడిటింగ్ కదండి. అందుకే ఒక చేత్తో వీడియో, ఒక చేత్తో అన్ని ఒక పని చేసుకుంటున్నానండి. మీకు ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్ అయితే. మీరు సపోర్ట్ చేస్తే ఇంకా ముందుకి మంచి మంచి వీడియోస్ అయితే పెడుతూ ఉంటానండి. మా ఉప్మా అయితే వేడివేడిగా రెడీ అయిపోయిందండి. ఉప్మా కాస్త చూడగానే నాకు సాంగ్ మా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయిందండి. వేడివేడిగా తింటే సూపర్ ఉంటుందండి. కొంచెం మంది ఉప్మాలోనైతే పెరుగు వేసుకొని తింటారండి. కొంచెం మంది చట్నీ కూడా వేసుకొని తింటారు. నాకైతే పెరుగు వేసుకొని తినడం అంటే చాలా ఇష్టం అండి. మా ఆయనకి కూడా వేడివేడి ఉప్మా అయితే ప్లేట్లో పెట్టి అయితే ఇచ్చేసాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.